12.2లో 8th సమ్ని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, అయితే దీని గురించి క్యాజువల్గా ముందు సమ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బౌల్ అనేది ఎలా ఉందంటే, ఇక్కడ ఉండే బౌల్ అనేది ఒక బౌల్ ఉంది. ఆ బౌల్ అనేది మనం చూస్తే కింద స్పియర్ షేప్లో ఉంది, పైన సిలిండర్ షేప్లో ఉంది. దీని నిండా వాటర్ ఉందంట. ఆ వాటర్ యొక్క ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, ఒక చిల్డ్రన్ ఈ ఇందులో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేసాడంట. ఆల్రెడీ ఫైండ్ చేసేస్తే అది ఎంత వచ్చిందంటే 345 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అయితే ఇది రాంగ్ రైట్ మీరు కనుక్కోండి అని చెప్పేసి సమ్ అడుగుతున్నాడు. మీకు అర్థమైంది. ఓకే, ఏ స్పిరికల్ గ్లాస్ వెసల్ హ్యాస్ ద సిలిండ్రికల్ నెక్. సిలిండ్రికల్ నెక్ ఉంది, 8 సెంటీమీటర్స్ లాంగ్, 8 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది, 2 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. డయామీటర్ 2 సెంటీమీటర్స్ ఉంటుందంట. 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటుంది. ద డయామీటర్ ఆఫ్ ద స్పిరికల్ పార్ట్ ఈజ్, డయామీటర్ ఆఫ్ ద స్పిరికల్ పార్ట్, ఈ స్పిరికల్ పార్ట్ యొక్క డయామీటర్ అనేది 8.5 సెంటీమీటర్స్. బై మెజరింగ్ the amount of water is hold, the children find out volume to be 345 centimeter cube. Check whether it is correct. అది కరెక్ట్ గా చెక్ చేయండి. టేకింగ్ ద అబౌవ్ యాజ్ ద ఇన్సైడ్ మెజర్మెంట్స్, అంటే పైన ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ బేస్ చేసుకోండి. పై వాల్యూ మాత్రం 3.14 తీసుకోండి. ఇది చెప్పారు. అయితే మనం ఏం చేద్దాము అంటే దీని వాల్యూమ్ తీసుకొని యాడ్ చేసేస్తే అయిపోయింది. ఓకేనా, వాల్యూమ్ కనుక్కునేటప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ముందు సిలిండర్ కట్టేద్దాం. కట్టే ముందు మనం సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. మరి రేడియస్ ఎంత అవుద్ది? ఎస్, డి ఈక్వల్స్ టు, అంటే సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చాడు మనకి. డయామీటర్ ఆఫ్ సిలిండర్ డి ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఈక్వల్స్ టు డి బై 2 కదా, కాబట్టి 2/2 క్యాన్సిల్ విత్ ద 1, అంటే 1 సెంటీమీటర్. ఇప్పుడు వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే మనకు తెలిసిందే, పై లాస్ట్ లో కామన్ తీసి చేద్దాం. అలా ఉంచండి. ఆర్ ఎంత అవుతుంది? 1 స్క్వేర్ అంటే 1. హైట్ 8 సెంటీమీటర్స్. 1 స్క్వేర్ అంటే 1, 8 × 8, 8 × 5, 8/. ఎంత వచ్చింది దాని వాల్యూమ్ పైన సిలిండర్. ఇప్పుడు స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కట్టేటప్పుడు ముందు డయామీటర్ కట్టాలి. దాని డయామీటర్ ఎంత? డయామీటర్ ఆఫ్ స్పియర్ ఈక్వల్స్ టు, బ్రాకెట్లో డి కదా, డి ఈక్వల్స్ టు 8.5 సెంటీమీటర్. రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు 8.5/2, ఎందుకంటే d/2 కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. ఇప్పుడు వచ్చేటప్పటికి వాల్యూమ్ కావాలి, టోటల్ వాల్యూమ్. ఈ బౌల్ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ వాల్యూమ్, దీని యొక్క టోటల్ వాల్యూమ్ కావాలి అంటే రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఇంతకు ముందు కనుక్కునే దాన్ని దీన్ని యాడ్ చేయాలి. అంటే ముందు టోటల్ వాల్యూమ్ కనుక్కునే ముందు మనం ఇంకా మనం ఇది ఫైండ్ చేయలేదు కదా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ పై r³/3. పై అంటే 4π. ఆర్ ఎంత? ఆర్ 8.5/2. అలా 3 టైమ్స్ రాయాలి. 8.5/2, 8.5/2.
బై 3 ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ వాల్యూమ్ వస్తుంది. దీన్ని ఏమైనా మనం సింప్లిఫై చేయగలమా? ఎస్. 2 టైమ్స్ పోతుంది, 2కి పోయింది. ఓకేనా? అయితే మిగతా దాన్ని అలాగే ఉంచేద్దాం. ఉంచేస్తూ చిన్న సింప్లిఫికేషన్ ఇద్దాం. 5 ఇంటూ ఈ 1/3 మీదకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, 8.5 8.5/2 ఇంటూ 1/3. ఇది రెసిప్రోకల్ అయితే 1/3. ఇప్పుడు 2 యాడ్ చేద్దాం. టోటల్ వాల్యూమ్ అయినా పర్వాలేదు, వాల్యూమ్ ఆఫ్ వాటర్ అయినా పర్వాలేదు. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఏంటి? ఇప్పుడు వచ్చి 8π ఇది ఆల్రెడీ కట్టినటువంటిది, ప్లస్ ఇదేమో π 8.5 ఇంటూ 8.5 ఇంటూ 8.5 by 6, 2 3s are 6. ఎంత వచ్చింది? పై కామన్ తెద్దాం. ఇప్పుడు 8 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. 8.5 ఇంటూ 8.5, 5 5s are 25, 2 5 8 are 40 and 42, 40, 8 8 are 64 and 68, 5 2 12 1 7 ఇంత వచ్చింది. ఓకేనా? అంటే 72.25. ఎందుకంటే 2 నెంబర్స్, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ తర్వాత ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాం. ఇంటూ 8.5 by 6 ఇంకా అలా ఉంచండి. ఇప్పుడు వచ్చి దీని చేత కూడా మల్టిప్లై చేసేద్దాం. అది కూడా మల్టిప్లై చేసేస్తే అప్పుడు క్లియర్గా 7225 ఇంటూ 85, 8 5 5s are 25, 5 2s are 10 and 12 1, 5 2s are 10 and 1 11 1 ఉంది, 5 7s are 35 and 36, 8 5s are 40, 8 2s are 16 and 20 and 8 2s are 16. మరొకసారి చేద్దామా? 544 ఉంది, 5 2s are 8 2s are 16, 16కి 2 యాడ్ చేసినట్టయితే ఓకే. దీన్ని ఇక్కడ రాద్దాం. పై అంటే 3.14, 8 ప్లస్ దీని చేత ఇది మల్టిప్లై చేస్తే 6 14175 by 6. 3 నెంబర్స్ దగ్గర పాయింట్ పెడతాం. దీని చేత క్యాన్సిల్ చేద్దాం. 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 10s are 60 అండ్ 1 4 ఉంది అంటే 2s are 12 పాయింట్. ఇంకొక 2 ఉంది కదా, 2 అవతలకు తీసుకెళ్ళేటైతే 3s are ఓకే, 5s are 4s are ఓకే. అక్కడితో ఆపేద్దాం. ఓకే, అక్కడితో ఆపితే 3.14 8 ప్లస్ 102.354. ఓకే, ఇప్పుడు దీనికి ఇది యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూద్దాం. 8 అంటే 8 పాయింట్ ఎన్ని జీరోలను వేసుకోవచ్చు. పాయింట్ చిన్నగా పాయింట్ వేయండి. 3 5 4 పాయింట్కి అవతల పక్క 2 ఉంది, 0 ఉంది, 1 ఉంది. 4 5 3 10 1 1 1 ఇంత వచ్చింది. అంటే 314 ఇంటూ 110.354 ఎంత వచ్చింది. దీని చేత దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే
తను కనుక్కుంది రాంగ్ రైట్ అనేది మనకు తెలిసిపోతుంది ఇంకా. ఓకేనా? ఇప్పుడు వచ్చి 11 ఇక్కడ కనుక్కుందాం. 110.354 కదా, ఇంటూ 314 4 4 16 1 4 5 20 and 21 4 3 12 and 2 యాడ్ చేస్తే 14 0 and 1 4 1 4 4 1 4 4 5 3 0 1 1 next 3 4 12 1 15 and 16 1 3 9 and 10 1 3 0 0 1 3 1 3 and 3 1 3 6 5 11 1 10 and 11 1 5 6 4 3 అంటే 346.5 వచ్చింది సెంటీమీటర్ క్యూబ్. కానీ ఆడిచ్చింది ఎంత? 345 సెంటీమీటర్ క్యూబ్. బికాస్ అది రాంగే. అది చెప్పింది తను కనుక్కుంది రాంగే. ఇంకా ఎర్రర్ అయితే ఉండొచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు. మీ ఇచ్చేటటువంటి లైక్ అయినా డిస్లైక్ అయినా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.